ప్రథమ్, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కొంచెం నీ మొబైల్ ఇస్తావరా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఇదిగో నాన్న. మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, అర్జెంట్ కాల్ చేసుకోవాలని. అప్పుడప్పుడు నాన్న మన మొబైల్ ఎందుకు తీసుకెళ్తున్నారో నీకు తెలుసా ప్రథమన్నా? తెలుసురా, మన యాక్టివిటీస్ చెక్ చేయడానికి పక్కకి తీసుకెళ్ళి మొబైల్ అంతా చెక్ చేస్తారు. మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాము, ఎలాంటి వాళ్ళతో టచ్లో ఉన్నామని. కానీ మరీ అంత క్యూరియాసిటీ ఏంటి ప్రథమన్నా? నీకది క్యూరియాసిటీ అనిపిస్తుందేమో, కానీ నాకది ఒక తండ్రిగా తన రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. రెస్పాన్సిబిలిటీయా? అదెలా? మన పేరెంట్స్కి మనం అంటే ఎంతో ప్రేమరా. మనం తప్పులేమన్నా చేస్తున్నామేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. కనీసం మన కాల్స్ లేదా చాట్స్ ద్వారానైనా మన ప్రాబ్లమ్స్ గురించి తెలుస్తాయని నా ఇంటెన్షన్ రా. లాస్ట్ మంత్ కూడా ఇలాగే తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని నా మొబైల్ తీసుకున్నారు. ఆ సాత్విక్ గాడికి నాకు కాలేజ్ యాన్యువల్ డేలో జరిగిన గొడవ గురించి అంతా వాట్సాప్లో చదివేశారు. నాన్న సాత్విక్ గాడి నెంబర్ నోట్ చేసుకొని వాడికి కాల్ చేసి ఇష్యూ పెద్దగా అవ్వకుండా వాడిని కూల్ చేసి వాడికి కాల్ చేసినట్టు నాతో చెప్పొద్దన్నారు. ఒకవేళ నాన్న ఆ రోజు సాత్విక్కి కాల్ చేసి ఉండకపోతే మా ఇద్దరి మధ్యన గొడవ పెద్దగానే అయి ఉండేదిరా. పేరెంట్స్కి ఎప్పుడు పిల్లల లైఫ్ గురించి ఆలోచన. నిజం చెప్పాలంటే నాన్న నా మొబైల్ తీసుకొని చెక్ చేస్తుంటే నాకైతే చెప్పలేని హ్యాపీ ఫీలింగ్. ఆ దేవుడే నాకు నాన్న రూపంలో సపోర్ట్ చేస్తున్నాడని. అయినా మనం చేయరాని తప్పులేం చేయం కాబట్టి మన మొబైల్ చెక్ చేస్తే భయం ఎందుకురా? 20 రూపాయలు ఇచ్చి కొనే వెజిటేబుల్ని షాప్ అతను తక్కువ తూకం వేస్తే తట్టుకోలేము. అలాంటిది ఇంత ఖర్చు పెట్టి మనల్ని పోషిస్తున్న పేరెంట్స్ మనం తప్పుదారిలో పడితే ఎలా తట్టుకుంటారా? చెక్ చేయడానికి తీసుకెళ్ళిన మొబైల్ కూడా నాన్నగొన్నదే. తనకి కాకపోతే ఇంకెవరికి రైట్ ఉంటుందిరా? అవునన్నా, కరెక్ట్. ఒరేయ్, 2 నిమిషాల్లో హారతిస్తాను, పిలువగానే వచ్చి కళ్ళు కత్తుకోండి. మనని కంటికి రెప్పలా కాపాడే పేరెంట్స్ని ఇచ్చాడని ఆ దేవుడికి దండం పెట్టుకుందాం పదరా. నేను చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష. దాతలు మన పరంపర చారిటబుల్ ట్రస్ట్ యొక్క స్కానర్, బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ ద్వారా గోసేవకి సహాయం అందించవచ్చు. పుట్టినరోజు, పెళ్లి రోజు లేదా ఇతర సందర్భాలకు గోసేవ చేయించే దాతలు ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్ ని 8339 84183 నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపి పేరు మరియు గోత్రనామాలు తెలియజేయగలరు.